హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫిక్స్ చేయించడానికి గేట్లు అయితే వచ్చినాయి అన్నమాట. ఈ గేట్లను వచ్చేసి ఆయన తయారు చేయబట్టి దగ్గర ఒక సంవత్సరం అవుతుంది. ఫైనల్లీ ఈ రోజు అయితే రావడం జరిగింది. అండ్ ఇంత ముందుకే లేచినాం, ఫ్రెష్ అయితే అయినాం, బ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన. పొట్టడు వచ్చేసి నాకు గొంతినంగానే చూస్తుండే, ఏం ఎత్తుకొచ్చిందిరా ఇది బ్రష్. నాదే మీద పెట్టిండ్రా, కిటికీ మీద. కిటికీ మీద ఎట్లా పడ్డదా ఏమో ఇది. ఏదో జస్ట్ ఒక సెకండ్ టైం ఇస్తే వాళ్ళు వేసుకపోతుంది. ఏంటిదిరా కైటా? పొద్దుగాలు ఇవ్వగానే గన్ను పట్టుకొచ్చి ఇస్తే ఎంజాయ్ చేసిర్రు. గన్నుతో ఇవరకు ఆడారు కానీ అలా బుల్లెట్ లేకుండా బుల్లెట్ వేసి ఇచ్చాం. అండ్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ యాజ్ యూజువల్ మటన్. మా అమ్మ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నా. మనం మొన్న హైదరాబాద్ పోయినప్పుడు ఫైర్ డిస్ట్రిబ్యూషన్ దానికి నింపినికి ఆడ ఇచ్చినాం కదా, అది 7 రోజుల తర్వాత ఇతా అని కూడా అన్నాడు ఆయన. 7 రోజులు పోయింది, 20 రోజులు అవుతుంది ఇవాళకి. సో ఆయన పార్సల్ వేసిండట, మన సిద్దిపేటలో పార్సల్ అలాగ వచ్చిందట. అది తీసుకురానికి పోతున్నా. మన పెద్ద బావ తీసుకురానికి వేయడానికి చెప్పిన కదా, ఆ మూలలు వచ్చేసి ఇవే. పెద్ద బావ మొన్న తెచ్చినాయి 2 డబ్బాలు తెచ్చిండు. అవి 2 డబ్బాలు ఉన్నాయట. ఆయన వేరే దగ్గరికి తెప్పిస్తా అని కూడా అన్నాడట. సో ఇంకో 2 డబ్బాలు తేవాలి. లో మూల తీసుకోపోతే తెలుస్తుంది ఆడ కరెక్ట్ ఇచ్చిండా లేకపోతే వేరే ఇచ్చిండా అని. మన పార్సల్ అయితే తీసుకున్న ఫైర్ డిస్ట్రిబ్యూషన్ సిద్దిపేటలో పార్సల్ అన్నీ ఈడికే వస్తాయి. అన్న సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ రాగానే ఉరికొచ్చిండు. బాగా వచ్చిండు రాలే అని నేను ఒక్కనే వచ్చినా అని చెప్పిన. సో ఇప్పుడు మన మూలల షాప్కి అయితే పోదాం. మనం తీసుకునే మూలల షాప్ వచ్చేసి బంద్ ఉంది. సో ఇప్పుడు ఇంటికి పోవాలి. 'ఇప్పుడే మన పార్సల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చిన. మనకి ఎక్స్పెరిమెంట్ కావాల్సింది ఇవే. ఈ సిద్దిపేట మొత్తం తిరిగినా ఏడ దొరకలేదు. ఒక షాపులు ఉండే, ఆ షాప్ కూడా బంద్ ఉంది ఈరోజు. సో ఇప్పుడే ఇంటికి వచ్చినా. మన వాళ్ళు ప్యాక్ ఎత్తుర్రు, లోపల ప్యాక్ చేసినాక పోవాలి. ఈ వీడియో ఈరోజు అవుతుందో అంటే ఆ షాప్ తెరిస్తే ఈరోజు అవుతుంది, లేకపోతే రేపు అవుతుంది. ఈరోజు 2 వీడియోలు షూట్ చేస్తున్నాం. ఈ పార్సల్ నెప్పి చూపెడితే ఇప్పుడు మీకు ఇలా మొత్తం చెత్తున్నది అక్కడ పెట్టేవారికి. ఒక్కసారి రిష్ పెడితే రెడీ టు లంచ్ నా మీద పడదిగా ఇంత. అత్తలేదా బా అయ్యో జింగడ ఇది పెట్టి ట్రై చేసింది కానీ అలానే ఇరిగిపోయింది. ఇది మన టూల్ బాక్స్లా కాలరా పానాలు లేనికైతే వేయండి. అవి తీసుకొస్తుండు. మనం ఇది నింపి నీకు ఇచ్చిన హైదరాబాద్లో వాళ్ళు ఏం చేసారేమో, ఇది మొత్తం లూజ్ చేసినా కానీ ఇళ్ళకే అత్తలేదు. మళ్ళా పోయినప్పుడు ఇయ్యాలని కూడా అన్నారు బావ ఇట్లా. సో ఇప్పుడైతే బాయ్ దగ్గరికి అయితే పోవాలి. వీడియో షూట్ పోతుంటే ఆయన బావ ఇట్లా అది స్విమ్మింగ్ పూల్ ఆ బోట్ పెట్టి రా అని అడిగారు. అది ఇప్పుడు చూస్తే స్విమ్మింగ్ పూల్ వచ్చింది అలా. మళ్ళీ నరేందర్ తీసుకురా నీ వేయండి. స్విమ్మింగ్ పూల్ బోటరా బోటు అడిగిన
స్విమ్మింగ్ పూల్ పెట్టిర్రా బోట్ పెట్టిర్రా అలా అని అడిగితే అలాగే స్విమ్మింగ్ పూల్ తీసేసి బోట్ పెట్టినాం బావా అని చెప్పి నీకు నువ్వే చెప్పినావు. గీడ కిందికి వచ్చినాక ఆ డబ్బాని చూడండి డౌట్ వచ్చింది నాకు. తీసేసే పెట్టలే అని చెప్పలే బోటే అని కూడా చెప్పిన. అలాగే స్విమ్మింగ్ పూల్ తీసేసి అలా బోట్ పెట్టినామని చెప్పి ఇప్పుడు బాగా ఆడుతున్నాం అదే చెప్తున్నాం. అలాగే తీసేసి అది పెట్టినామని మళ్ళీ అలా చూస్తే స్విమ్మింగ్ పూల్ బోట్ పెట్టిండ్రా అది డబ్బా. ఇప్పుడు ఒక వీడియో అయితే షూట్ అయిపోయింది. ఇలా ఘోరంగా ఎండ కొడుతుంది ఎందుకో ఏమో. బావ థమ్స్ అప్ దేనికి వేయండు. బా కారా ఇట్లా ఏమంటావా కారా ఇట్లా తెమ్మనిగా మిరపకాయలు వేసి ఇచ్చేది తెమ్మంటుండు. థమ్స్ అప్ ఇట్లా తీసుకున్నాం. ఏం కావాలి గడవుకున్నారు ఇద్దరు. ఎక్కురి పోవాలి జల్దీ. ఒక థమ్స్ అప్ అయితే తీసుకున్నాం. థమ్స్ అప్ ప్లస్ కారా గ్లాసులు అండ్ వాటర్ అయితే తీసుకున్నాము. విజయాడ వాటర్ పెట్టాడు మర్చిపోయిండు. ఘోరంగా దూపైన ఉండే వీడియో మర్చిపోలే తెచ్చిన అలా ఏమో పడ్డది మొత్తం కిరైసును ఆయిల్ అంత వాసన వస్తుంది. అది నింపేటప్పుడు చూడలేదారా నువ్వు? చూసినా మరి అది ఏంటిదో అనుకున్నా అట్లే పోసినాయి. నువ్వు ఏంటంటే నువ్వు బాటిల్ కడగలేదు అన్నట్టు. కడిగినా కడిగితే వాసన రాలే. అట్లా కాదన్నా తెచ్చిన ముంగడ పెట్టిండు ఆ వాసన వస్తుంది ఎట్లా చూడమని అంటలేడు. నేను దాని నోట్లో పోసుకున్నా వాసన వచ్చింది. ఎంజాయ్ చేసిన వాసన వస్తుంది అంటుండు. అప్పుడు నిన్న క్యాంపింగ్ లో చెప్పిన ఆల్రెడీ నాన్ వెజ్ ఘోరంగా తింటున్నామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు నాన్ వెజ్ సండే. జింగన వాళ్ళ ఇంటికాడనట మెదడు తలకాయ కూర బోటి చేపలు ఏమేమో వండిర్రట. ఇది సండే అలాగే మిగులుతుంది. మళ్ళీ మండే తింటాడు. మళ్ళీ మంగళవారం నాడు వాళ్ళ ఇంటికాడ ఎలమ పండుగనట అన్న బకెట్ తీసి పెడతారు ఆర్రీ అంటుండు. ఇప్పుడే థమ్స్ అప్ ఆవిడైతే అయిపోయింది. ఇవాళ ఈరోజు 2 వీడియోలు షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఒకటే వీడియో అయింది. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. దింపి పోరా ఇక. బుడ్డగా ఆడుతుంది కారు. ది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బాయ్ దగ్గరికి అయితే వచ్చిన. ఎందుకంటే బోర్ పని చేసేది ఉండే. ఇది వచ్చేసి మన బోర్ కాదు బాయ్ మోటార్. అండ్ బాయ్ మీ చూపిస్తా. దీంట్లో ఒకప్పుడు ఈత కొట్టేవాళ్ళం. మొత్తం చెట్లు పెరిగి ఇంత ఘోరంగా అయిపోయింది. దిగరాకుండా అయింది. మన పొలాలు వచ్చేసి ఈ మధ్యలో వేరే గ్రీన్ కలర్గా కనిపిస్తున్నాయి చూడు అవి ఆ లాస్ట్ అది తుమ్మ చెట్ల మీదనే మనం ట్రీ హౌస్ వీడియో తీసాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నా. ఈరోజు 2 ప్లాన్లు అయితే ఉన్నాయి. అది ఏంటంటే కార్ మొన్న సర్వీసింగ్ చేయించినాం కదా అప్పటి నుంచి వెళ్ళి స్టీరింగ్లో ఏమో కరకర అని సౌండ్ వస్తుంది. వాడేమో గెలికినట్టున్నాడో రిపేర్ చేయలేదు అదొకటి ఉన్నది. ప్లస్ ఒక ఎక్స్పెరిమెంట్కు సామాన్ అవసరం ఉండే అస్సం తీసుకోవాలి. ఒకవేళ కార్ తొందరగా ఫినిష్ అయిపోయింది అనుకో వర్క్ బుల్లెట్ కూడా సర్వీసింగ్కి ఇచ్చి రావాలి. అది మొత్తం ఘోరంగా అయిపోయింది. సో ఈ 2 పనులు ఇలా కార్ వేయించుకు రావాలి ప్లస్ బైక్ అయితే సర్వీసింగ్కి ఇచ్చి రావాలి. అది 2-3 రోజులు పడుతుంది కానికి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి సిద్దిపేటకైతే వెళ్దాం ఫ్రెష్ అప్ అయిపోయి. హలో గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను చిన్న బావ ఆల్టో షోరూమ్కి అయితే పోతున్నాం. ఎందుకంటే మన కార్ మూవ్ అవుతుంటే మొత్తం ఏమేమో సప్పుళ్ళు అవుతున్నాయి. ఇట్లా స్టీరింగ్ మలుపుతుంటే అవటి ఇవటి. ఇప్పుడైతే మన షోరూమ్కి అయితే పోతున్నాం. నిన్న చూసిరు కావచ్చు మీరు స్క్రూలు అయితే దొరకలే. ఆ కార్ ఇచ్చి ఆ స్క్రూలు తీసుకొని రావాలి ఇప్పుడు. ఇప్పుడే మన స్క్రూలు తీసుకొని అయితే మన ఇంటికి వచ్చినాం. ఆల్టో కార్ అయితే తీసుకోవలేదు. ఎందుకు తీసుకోవాలి అంటే జింగడు రేపు రాడట ఏమో పండుగనట. అందుకే ఈరోజు 3 వీడియోలు షూట్ అవుతాయని తీసుకోవలేదు. ఆడి దిక్కు ఆ కారు తీసుకోపోతే లేట్ అవుతుంది. అందుకే మళ్ళీ ఇక్కడ వీడియోలు కావు అందుకోసమే తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు ప్యాక్ చేసారో చేయలేదు. ఇంకా ప్యాక్ చేసినాం అది ఇంకా
చేయలేదా చెప్పిపోయింది కదా బావ చేయమని గుర్తు చేయలే నీకే చెప్పిండు కదా ఆ డింపియానికి మరీ మరీ చెప్పుకుంటా వేయండి బావా అయినా ప్యాక్ చేయలేదు నీకేం తెలియదు కదరా నరేంద్ర దగ్గర చూసి నేర్చుకో అది ఎట్లా ప్యాక్ చేసుడు అన్ని ఛార్జింగ్ ఎట్లా పెట్టుడు అని అలా అయినా చెప్పినా ఇల్లేదు మళ్ళీ నేను ప్యాక్ నేను చెప్తేనే మళ్ళీ చేసిరు నువ్వై నీళ్ళు నింపాలి ఫైనలీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.